చిన్న రిక్వెస్ట్ పొలిటికల్ గా కూడా, ఎందుకంటే వరంగల్ నుంచి మా సురేఖ మేడాన్ని మంచి మెజార్టీతో గెలిపించి రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉంచారు. కానీ వరంగల్కు ఇంతవరకు ఎంజిఎం కానీ, కాలేజీలు కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, రింగ్ రోడ్లు కానీ ఏది కూడా ఒక తగ్గడి మట్టి వేయకుండా డెవలప్ చేయకుండా ఈ వరంగల్ నగరాన్ని పూర్తిగా ఇచ్చిపెట్టి ఉంటుంది. దాన్ని మా అధ్యక్షులు వారి దృష్టికి కూడా తీసుకొస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఎంజిఎం అనేది కనీసం తెలంగాణలో పెద్ద హాస్పిటల్, దాని వరకు హెల్త్ మినిస్టర్ కూడా ఇంటికి రానియదు. పూర్తిగా అధ్వానమైన పరిస్థితి ఉంది. ఒక్క కాలేజీలో ఆమె గెలిచిన కాంచి 2.5 సంవత్సరాలు మంత్రి ఉన్నారు. ఒక బల్లా కూడా ఇక్కడ కొత్తగా అయ్యింది. అదే విధంగా 4 రోజుల ముందు వర్షాలు వస్తాయి. అంతకుముందే మొత్తం కొట్టపోవుడు ఇవన్నీ మనం చూసినాం. దానికి కూడా మేము పదే చెప్తాను, శాశ్వత పరిష్కారం చేయాలి. మా వరంగల్ మళ్ళా వర్షాలు వస్తే మా వరంగల్ అంతా ముప్పుకు గురైతుంది. మేము పడవలలో తిరిగే పరిస్థితి ఉంది. కానీ దానికి కూడా ఈ రోజు వరకు కూడా పరిష్కారం దొరకలేదు. ఇవన్నీ కూడా మా అధ్యక్షుల వారు తీసుకొస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు రామచంద్రరావు గారు పర్యటనలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దలు పెద్దపల్లి ప్రదీప్రావు గారు గత కొన్ని సంవత్సరాలుగా ఈ నగరంలోని నిరుద్యోగులకు ఎగ్ కార్డుల నెక్ ద్వారా వారు సహాయం చేస్తున్నారు. దానిలో భాగంగా మళ్ళీ ఈరోజు ఒక 100 నెక్ కార్డులను ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి స్వయం ఉపాధి కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు రావడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు ఎన్ రామచంద్రరావు గారు ఇప్పుడు మీడియాతో మాట్లాడారు. వరంగల్ కార్పొరేషన్లో వరంగల్ జిల్లాలో ఈ యొక్క ఏదైతే ఎగ్ కార్డ్స్ ఇక్కడ కొంతమందికి 100 మందికి వారు పంచడానికి ప్రదీప్రావు గారు తీసుకున్నటువంటి ఒక ఈ ఇనిషియేటివ్ ఉందో దానికి ముందుగా నేను రాష్ట్ర పార్టీ నుంచి ప్రదీప్రావు గారికి నేను అభినందన తెలుపుతా ఉన్నాను. వారికి ఈరోజు చాలా మంచి కార్యక్రమాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది యువకులకు ఈరోజు ఉపాధి కలిగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు ఏదైతే కార్యక్రమంలో ఎవరైతే బెనిఫిట్ పొందుతున్నారో, ఎవరికైతే లాభాలు వస్తున్నాయో దీని ద్వారా వారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, అభినందన చెప్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఈ సేవా భావం అనేది చాలా వరకు ఉంటుంది. ఈ సేవా భావంతోనే ఈరోజు మా నాయకులు, మా కార్యకర్తలందరూ కూడా సమాజంలో సేవ చేయడానికి రాజకీయాలతో పాటు సేవ కూడా చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ప్రదీప్రావు గారు తీసుకున్నటువంటి ఈ యొక్క పని. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కూడా 2020లో స్వనిధి కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా కూడా వీధిలో పనిచేసేటటువంటి అనేక మంది వెండర్స్ కు వారికి స్వనిధి యొక్క నిధి ద్వారా చాలా వరకు పెద్ద ఎత్తున ఉపాధి కలిగించినటువంటి ప్రయత్నం చేశారు. 2022లో వరంగల్ నగరంలోనే దాదాపు 4000 మందికి స్వనిధి ద్వారా లాభం చెందింది. హైయెస్ట్ వెండర్స్ నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఒక ఏదైతే స్వనిధి కార్యక్రమం ఉందో దాంట్లో ఎక్కువగా వరంగల్లోనే ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. దాదాపు దేశవ్యాప్తంగా కూడా 1100 కోట్ల రూపాయలతో ఈరోజు దేశంలో స్ట్రీట్ వెండర్స్ కోసం, ఎవరైతే వీధుల్లో చిన్న వ్యాపారాలు చేసి టిఫిన్ సెంటర్స్ కానీ, చిన్న టీ దుకాణాలు కానీ, వీటందరికీ కూడా ఈ స్ట్రీట్ వెండర్స్ కూడా
88 లక్షల మంది వ్యక్తులకు ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా లో ఉన్నటువంటి అందరికీ కూడా వారికి అభినందన తెలుపుతున్నాను. ఎందుకంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఇక్కడే ఇవ్వడం జరిగింది. ఉపాధి కలిగించేటటువంటి దీంట్లో ఎక్కువ మంది 50% మంది మళ్ళీ మహిళలు ఉన్నారు. 50% మహిళలతో పాటు దీంట్లో 90% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినటువంటి లబ్ధిదారులు ఉన్నారు. కాబట్టి ఈరోజు తీసుకున్నటువంటి ఒక ఏదైతే మహత్తరమైనటువంటి కార్యక్రమం అవుతుందో సమాజంలో ఉపాధి కలిగించేటటువంటి ఆలోచనతో ప్రభుత్వం మీద లేకపోతే ఇంకెవరో మీద నిర్భరం కాకుండా స్వయం కాళ్ళ మీద స్వయం ఉపాధి కలిగించేటటువంటి యొక్క ప్రయత్నాలు ఇవన్నీ కూడా భాగం. ఇంతకుముందు వారు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటివరకు కూడా వరంగల్ జిల్లాలో ఎటువంటి ఒక ఏదైతే హనుమకొండ, వరంగల్ ఈ 2 కార్పొరేషన్స్ ఏదో ఉన్నాయి, ఇక్కడ 2 కలిపి కార్పొరేషన్స్ ఇక్కడ అనేక కార్యక్రమాలను కూడా పక్కకు పెట్టి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పైసా కూడా ఈరోజు ఈ యొక్క నగరానికి ఇచ్చింది లేదు. ఇక్కడ అమృత ద్వారా కానీ, స్మార్ట్ సిటీ ద్వారా కానీ, ప్రసాద్ సర్క్యూట్ ద్వారా కానీ, ఎందుకంటే ఇక్కడ భద్రకాళి టెంపుల్ అని ఉన్నాయి, లేకుంటే ఇక్కడ హెరిటేజ్ కింద కానీ వీటన్నిటిని కూడా డెవలప్మెంట్ చేసింది కేవలం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. సూపర్ స్పెషాలిటీతోని కలిపి ఈరోజు ఇక్కడ రైల్వే యొక్క కోచ్ ఫ్యాక్టరీ సహా, ఎందుకంటే ఇక్కడ చాలా విషయాలు ఇక 2 ప్రెస్ కాన్ఫరెన్స్ ఉన్నాయి కాబట్టి దాని కారణంగా మాట్లాడతాను. సాయంకాలం పూట ఈరోజు మహిళల ఒక రిజర్వేషన్ ని అందరం కూడా సమర్థిస్తూ మేము ర్యాలీ తీస్తున్నారు కాబట్టి మన రావు పద్మ గారు వారు కూడా దాన్ని లీడ్ చేస్తారు. అక్కడ కూడా మళ్ళీ మీడియాతో చాలా విషయాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మీరు ఇంతవరకు ఆపి వరంగల్ ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. హైదరాబాద్ దగ్గర తర్వాత తెలంగాణలో అతిపెద్ద నగరము వరంగల్ కార్పొరేషన్. వరంగల్ కార్పొరేషన్ ని ఈరోజు గాలికి వదిలేసి ఇంతమంది ప్రదీప్ రావు గారు చెప్పినట్టు వాన పడితే ఎక్కడ ప్రజలు ఇల్లు మునిగిపోతాయని చెప్పేసి, ఎక్కడ కొట్టుకుపోతారని చెప్పేసి బాధతో ఇక్కడ ప్రజలను జీవిస్తూ ఉన్నారు. కాబట్టి వరంగల్ ప్రజలకు నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈరోజు ప్రదీప్ రావు గారు తీసుకున్నటువంటి ఒక ఏదైతే ఇనిషియేటివ్ ఉందో, ఏదైతే కార్యక్రమం ఉందో, నరేంద్ర మోదీ గారు ఇదే ఒక కార్యక్రమం తీసుకుని చాలా మంది జీవితాల్లో వెలుగు తీసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రేపు వరంగల్ కార్పొరేషన్ లో కూడా మాకు మీరు అవకాశం ఇస్తే వరంగల్ స్వరూపాన్ని మారుస్తాం, ఇక్కడ జీవితాల్లో కూడా మార్పు తీసుకొస్తాం. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాన్ని వరంగల్ నగరం అభివృద్ధి కోసం మేము తప్పకుండా దీన్ని ఇక్కడ తీసుకువస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ, మరి ఈ యొక్క చాలా వరకు మళ్ళీ వేరే విషయాలు కూడా ఉన్నాయి. మీ అందరిలో కూడా డీలిమిటేషన్ మీద ఉన్నది, ఉమెన్ రిజర్వేషన్ మీద ఉంది, మళ్ళీ వేరే ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది కాబట్టి అక్కడ మళ్ళీ మాట్లాడతాను. నేను ఇప్పుడు చెప్తున్నాను, మీరందరూ మీరు మాకు ప్రజల మధ్యన వారధి మీరే. మేము చెప్పింది మీరు వినండి, వారు చెప్పింది వినండి, తప్పేం లేదు, ఎందుకంటే మీ యొక్క వృత్తి అది. కానీ నేనేమంటున్నానంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు మాట్లాడే మాటలు ఎప్పుడైనా పర్ క్యాపిటా ఇన్కమ్ బేసిస్ పేరు మీద ఎక్కడైనా డీలిమిటేషన్ జరుగుతాయా? ఫస్ట్. రెండోది, అది వివక్షతకు దారితీస్తుంది, అంటే ధనిక పేద దారితీస్తుంది. రెండోది, ఎక్కడ కూడా పాపులేషన్ బేసిస్ మీద సీట్లు పెరగట్లేదు, ఉన్న సీట్లనే పర్సెంటేజ్గా పెంచుతారు. అది ఒకటి. 2026 సెన్సెస్ కాదు, 2011 సెన్సెస్ చేస్తాము. దక్షిణానికి నష్టం జరగదు, ఉత్తరానికి లాభం జరగదు. ఉన్న విషయాల్లోనే మనం ముందుకు పోతున్నాము. 70 కోట్లకు 543 సీట్లు, 140 కోట్లకు కూడా 543. కాబట్టి డీలిమిటేషన్ చేయాల్సిందే, సీట్లు పెంచాల్సిందే. ఆ పెంపు కేవలం పర్సెంటేజ్ మీద ఉన్న దాని మీద పెరుగుతాయి, అంతేగాని ఇక్కడ ఎక్కువ అక్కడ తక్కువ ఉండవు. దక్షిణాదిలో ఉన్నటువంటి ఒక డిఎంకే ఏదో ఈ డిఎంకేనే లేపినటువంటి విషయాలు. ఎందుకంటే వాళ్ళు భయపడతా ఉన్నారు, బీజేపీ పెరుగుతున్నది, బీజేపీని రాకుండా చేయాలంటే, ఏ అంశం మీద బీజేపీని అడ్డుకోవాలంటే ఇవన్నీ కూడా వారు సృష్టించినటువంటి ఒక అంశాలు. దీంట్లో వాస్తవాలు లేవు. ఇది విభేదాలు సృష్టించేటటువంటి యొక్క నేరేషన్ కాంగ్రెస్ పార్టీది, ఇండియా లేనిది.